నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత ఇంట్లో ఈడీ మరియు ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది. కవిత ఇంటి దగ్గర కొంత ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 మంది ఈడీ మరియు ఐటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా జస్ట్ కొద్దిసేపటి క్రితము కవిత ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు తీసుకొని ఆ సిబ్బందిని బయటికి రానియకుండా, బయట ఉన్న వాళ్ళని లోపలికి పోనీయకుండా ఈరోజు గేట్లకు మొత్తం కూడా లాక్లు వేసేసి లోపల పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశం పైన ఆమె దగ్గర నుంచి సమాధానం తీసుకోవడం కావచ్చు, లేకపోతే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లారిటీ తీసుకోవడానికి ఈడీ మరియు ఐటీ బృందాలు చాలా సీరియస్ గా సెట్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో వాదనలు విన్నటువంటి, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక కేసు వ్యవహారం ఏదైతుందో అది పెండింగ్ లో వస్తా ఉంది. అయితే ఆ కేసు సంబంధించి ఈరోజు ఆ పెండింగ్ దాదాపు మార్చి 29కో లేదంటే 30కో పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఎట్లా అయినా కవితను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈడీ మరియు ఐటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉన్నాయి. కాకపోతే ఒక మహిళను కాబట్టి ఇంట్లోనే విచారించాలని చెప్పేసి కూడా పలుమార్లు ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు దాదాపు 1 year నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కేసును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కపిల్ సిబల్ తను వాదనలు వినిపిస్తూ ఈ కేసు పైన పూర్తి స్థాయిలో తాత్సారం చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఎప్పటి నుంచో చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మనీష్ సిసోడియా కావచ్చు, లేదంటే చాలా మంది అరెస్ట్ కావడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి దానిలో అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, లేదంటే రామచంద్ర పిల్లై కావచ్చు, చాలా మంది వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యి అందరూ కూడా తిహార్ జైల్లో దాదాపు 1 year నుంచి ఉంటా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఇక అందరూ అరెస్ట్ అయ్యారు, కానీ మిగిలిన ఇద్దరు మిగిలిపోయారు. దానిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి కవిత, ఇద్దరు మాత్రమే కీలకమైన వ్యక్తులు, ఇద్దరు కూడా అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చేప్పటికి కూడా పలు కారణాలు చెప్పి ఆయన తప్పించుకొని తిరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తాను. అయితే ఈ రోజు రేప ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ క్రమంలో కవిత అరెస్ట్ అవుతుందా, అరెస్ట్ కాదా అనేటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీ ఐటీ సోదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు కవితను మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది వాస్తవంగా. అయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతాడేమో అనేటువంటి ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని చెప్పేసి కూడా ఇంతకుముందు ఒక సర్క్యులర్ బయటికి రావడం జరిగింది. సో ఈ లోపే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేనట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే వీరిద్దరిని అరెస్ట్ చేస్తే కనుక కొంత బీజేపీ ఢిల్లీలో పెద్ద ఎత్తున సీటు కొట్టే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత బీజేపీ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి కవిత ఇంటి దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేసినట్లు ఇవి ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్. మొత్తం మీడియా వాళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించున్నటువంటి ప్రయత్నం మనం చూస్తా ఉన్నాం. ఇగో వీళ్ళంతా కూడా జాగృతి సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున గుమిగూడినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అక్కడ ఎవరిని కూడా లోపలికి రానియకుండా, బయట లోపల ఉన్న సిబ్బందిని బయటికి రానియకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నిర్బంధిస్తున్నట్టు మనకైతే తెలుస్తా ఉంది. మీడియా సంబంధించిన వెహికల్స్ కూడా అక్కడే ఉన్నట్టు కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. మొత్తం చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనబడుతోంది కవిత ఇంటి దగ్గర. ఏ క్షణమైనా కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి అక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్ ను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ లోపల ఏం జరుగుతుందో, అసలు ఈడీ, సిబిఐ మరి ఆమెను విచారిస్తున్నారా, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ సోదాలు చేస్తున్నారా అనే విషయం కూడా, ఒక్క విషయం కూడా బయటకు పోకుండా చాలా పకడ్బందీగా ఈరోజు ఈడీ మరియు ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున మీడియా అంతా గుమిగిడింది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. మరికొద్ది సేపట్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించే అవకాశం అక్కడ నుంచి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కూడా పెద్ద ఎత్తున అక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం మనకు వస్తున్నటువంటి సమాచారం కనబడతా ఉంది మిత్రులారా. సో ఇది ఆ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ
కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మిగిలినటువంటి ఇద్దరు ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి కవిత, ఇద్దరు కూడా ఈరోజు మిగిలిపోయినారు. మిగతా అంతా కూడా మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే విజయ్ నాయర్ కావచ్చు, అరవింద్ పిల్లై కావచ్చు, లేదంటే అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, చాలా మంది వ్యక్తులు, అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాగంట రాఘవ, అదేవిధంగా మాగంట ఇద్దరు కూడా అప్రూవర్ కావడం జరిగింది. సో దానికి వాళ్ళిద్దరు రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి అప్రూవర్ గా మారి వాళ్ళందరూ కూడా ఈ రోజు విడుదలైన సందర్భాలు చూస్తా ఉన్నాం. కానీ ఎవరైతే అప్రూవర్ కాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఢిల్లీ తిహార్ జైల్లో మగ్గుతా వస్తాను. దాదాపు సంవత్సర కాలం అవుతా ఉంది, వాళ్ళు ఇంకా స్టిల్ జైల్లోనే ఉండడం జరిగింది. దానిలో మనీష్ సిసోడియా, ముఖ్యంగా మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే ఆప్ సంబంధించిన కీలకమైన నాయకుడు ఎవరైతే విజయ్ నాయర్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఇప్పటికే జైల్లో ఉంటూ వస్తా ఉన్నారు. సో మొత్తానికైతే కవిత అరెస్ట్ కు మరి ఈడీ రంగం సిద్ధం చేసినట్టయితే క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.